పొదుపు మంత్రాన్ని చెప్పడమే కాదు పాటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తన ఎస్పీజీ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను భారీగా తగ్గించారు. ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన భద్రతను మాత్రమే ఉంచుకున్నారు మోదీ. ప్రస్తుతం మోదీ కాన్వాయ్లో 2 వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అవసరమైతే ఈవీ వాహనాలను వాడాలన్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ఏడాది పాటు బంగారం కొనొద్దని కూడా చెప్పారు మోదీ. హైదరాబాద్ లో ఆదివారం నాడు పొదుపు మంత్రాన్ని పిలుపునిచ్చారు మోదీ. తర్వాతి రోజు సోమనాథ్ ఆలయం దగ్గర భారీగా కాన్వాయ్తో రోడ్ షో చేశారు. దీనిపై తీవ్ర విమర్శలొచ్చాయి. మోదీ పొదుపు మంత్రాన్ని చెప్తారే తప్ప పాటించరు అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొచ్చాయి. దీంతో తన ఎస్పీజీలోని కాన్వాయ్లను భారీగా తగ్గించారు. పొదుపు మంత్రాన్ని చెప్పడమే కాదు పాటిస్తున్నారు ప్రధాని నరేంద్ర మోదీ. తన ఎస్పీజీ కాన్వాయ్లో వాహనాల సంఖ్యను భారీగా తగ్గించారు. ప్రోటోకాల్ ప్రకారం అవసరమైన భద్రతను మాత్రమే ఉంచుకున్నారు మోదీ. ప్రస్తుతం మోదీ కాన్వాయ్లో 2 వెహికల్స్ మాత్రమే ఉన్నాయి. దేశం క్లిష్ట పరిస్థితుల్లో ఉందని, పెట్రోల్ డీజిల్ వాడకాన్ని గణనీయంగా తగ్గించుకోవాలని ఇటీవల ప్రధాని నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అవసరమైతే ఈవీ వాహనాలను కూడా వాడాలన్నారు. విదేశీ మారక ద్రవ్యాన్ని కాపాడుకునేందుకు ప్రజలు ఏడాది పాటు బంగారం కొనొద్దని చెప్పారు మోదీ. హైదరాబాద్ లో ఆదివారం నాడు పొదుపు మంత్రానికి పిలుపునిచ్చారు మోదీ. తర్వాతి రోజు సోమనాథ్ ఆలయం దగ్గర భారీగా కాన్వాయ్తో రోడ్ షో చేశారు. దీనిపై తీవ్ర విమర్శలొచ్చాయి. మోదీ పొదుపు మంత్రాన్ని చెప్తారే తప్ప పాటించరు అంటూ సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలొచ్చాయి. దీంతో తన ఎస్పీజీలోని కాన్వాయ్లను భారీగా తగ్గించారు.